మాలిలో గుంటూరు జిల్లా జమ్మలమడకవాసి ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్ కు గురయ్యాడు. పల్నాడుకు చెందిన అమరలింగేశ్వరరావు మాలిలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 1న సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేసిన ఉగ్రవాదులు మేనేజర్ తో పాటు అమరలింగేశ్వరరావును కూడా కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు తన కుమారుడి జాడ తెలియడం లేదని ఆయన తండ్రి తెలిపారు. కిడ్నాప్ విషయం కూడా నిన్ననే తెలిసిందని అన్నారు. అమరలింగేశ్వరరావుకు భార్య, 3 పిల్లలున్నారని తెలిపారు. మాలి కంట్రీలో ఉద్యోగం చేస్తున్నాను. అతని జనరల్ మేనేజర్ని తీసుకుపోవడానికి వచ్చేవాళ్ళు. తర్వాత మన అబ్బాయి తెల్లవారుజామున 5ంటికి పోయి గ్యారేజీలో ఆయిల్ వేలు అన్నీ ఇచ్చి 8ంటికి వచ్చేవాడిని. గేటు తీయగానే వాళ్ళు కారులో వస్తూ తిరగాని నువ్వు కూడా ఎక్కువ అన్నారు, ఎక్కించుకొని వెళ్ళిపోయాను. తండ్రికి కూడా అసలు అమర్లేని వెంకటేశ్వర్లు, తల్లి రాజలక్ష్మి, అమరలింగేశ్వరం, వెంకటరమణ, దేవి, సాయి, శివయ్య. జూలై 1వ తారీఖు ఆయన ఉద్యోగ నిమిత్తమే చేస్తున్నారు. 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అవుతుంది. మాకు నిన్ననే తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఈ కిడ్నాప్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే లక్ష్మి, ఏదైతే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి జమ్మలమడక గ్రామానికి చెందినటువంటి అమరలింగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి గత 10 ఏళ్ల క్రితమే ఆయన మాలికి వెళ్ళాడు. మాలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో అతను సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ జూలై 1వ తేదీన తన విధులకు హాజరయ్యి అక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించి వెహికల్ సంబంధించి మెయింటెనెన్స్ చూస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా ఆయిల్ ఫిల్ చేయించి బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కూడా ఆ లోపలికి వచ్చినటువంటి ఎవరైతే మాలికి సంబంధించిన టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు అప్పటికే ఆ మేనేజర్ అయితే కిడ్నాప్ చేయడం జరిగింది. తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఎదురుగా వచ్చినటువంటి అమరలింగేశ్వరరావు కూడా ఈ తుపాకులతో బెదిరించి అతను కూడా కారులో తీసుకొని వెళ్ళినట్లుగా కూడా అమరలింగేశ్వరరావు తండ్రి అయినటువంటి వెంకటేశ్వరరావు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా గత 10 సంవత్సరాలు అంటే గతంలో 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి మాచర్ల ప్రాంతంలో ఉంటే సిమెంట్ ఫ్యాక్టరీలో అతను అయితే సూపర్వైజర్ గా పనిచేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ లోకల్ గా ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా లాక్డౌన్ ప్రకటించడంతో కూడా అతను బతుకు తెరువు కోసం మాలిదీవ్కి వెళ్ళాడు. మాలిదీవ్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి సందర్భం అతనికి 3 పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అమరలింగేశ్వరరావుకి సంబంధించి వాళ్ళ తండ్రి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటితో ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడి తమ బిడ్డని విడిపించాలని అయితే వాళ్ళు మాత్రం కోరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. లక్ష్మి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.